హాయ్ గైస్, నేను మీ సరిత. వెల్కమ్ టు మై ఛానల్. మా గుండె గుడిగంటలు సీరియల్ రివ్యూ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన రివ్యూలోకి వెళ్ళిపోతున్నా. ఓపెన్ చేస్తే లాస్ట్ చెప్పుకున్నాం కదా, అదే తను ఎందుకు ప్రవర్తనలో అంటారు కదా, అంత చాలా అయితే ఎందుకు పంపించనుకున్నావని అంటే బాగా అంటారు కదా, నా బొట్ట గ్లోబల్ తిరుగుతుంది అయినా సరే అదే నువ్వేంటి ఇంత జాలు చూపిస్తావు అనుకున్నావు. అయినా సరే మా అమ్మ మనసులో ఉన్న మాట బయటకు వెళ్ళేస్తుంది, నువ్వు మనసులో ఒకటి బయట కొట్టి పెట్టుకుని ఉంటారు. ఏదో అంటారు కదా, ఏమంటారు దాన్ని, నిశ్శబ్దము చంపుతారని చెప్పారు. సైలెంట్ కిల్లర్ నువ్వు ఆ టైప్. అంటే ఆబ్బాలు నువ్వేమో అందం తెచ్చి ఇంట్లో పెడతావు, మీ అమ్మ అవమానిస్తూ ఉంటది. ఈ బాధ పడలేక మీ అమ్మ పోరు పడలేక ఇలా కాదనుకుంటే వాళ్ళని పంపించనేసి ఇలా ప్లాన్ చేశాను అనేసి అంటది. అలా పంపించాలనుకుంటే మా అందరిని ఎందుకు బయట పంపించా, నువ్వే నార్మల్ పంపించవచ్చు కదా, మనసులో బయట నటిస్తావు ఎందుకు అనేసి అంటే అప్పుడు వెంటనే బామ్గా అంటారు, నా వల్ల మీ మధ్య గొడవలు రాకూడదు నాన్న, అయినా సరే మీరు ఇంకెప్పుడు ఇక్కడ తీసుకురావద్దు, నువ్వు మీనా చాలా మంచోళ్ళు, మరి నా వల్ల మీరు అబద్ధం చేసుకుని మాట పెంచుకుని నా వల్ల మీరు గొడవ పడవద్దు, అయినా మేము వెళ్ళిపోతాంలే, సరే మీనా వెళ్తానమ్మా అనేసి బాలు చెప్తుంది. బాలు చింటూని ఎత్తుకుని, చింటూ పద వెళ్ళి కొట్లు పెద్ద మనసు. అప్పుడు వెంటనే మీనాకి బాలు అంటాడు, ఎలాగో వంట చేసి తగలేసావు కదా, మా అమ్మ తింటదిలే పదా నువ్వు కూడా అంటే మీరు పిల్లకపోయి నేను వద్దామని అనుకున్నాను అనేసి మీనా అంటది. అప్పుడు వెంటనే సరేనమ్మా వెళ్తాము అనేసి, నా వల్ల మీరు ఇబ్బంది పడి ఉంటే క్షమించామనేసి బామ్మగారు పేదమ్మగారికి అంటారు. ఇల్లు చంకనేసుకుని తిరుగు అనేసి బాలు వాళ్ళ అమ్మగారికి అంటారు. అప్పుడే సరే వెళ్దాం పదని అంటే వెంటనే చింటూ అమ్మని గట్టిగా అరుస్తాడు. ఏట్రా అమ్మ అన్న ఎవరికన్నా అమ్మ అంటే అది అమ్మ కాదు నాన్న, వాళ్ళకు నిప్పు అయ్యేటప్పుడు అమ్మ అంటే అది అమ్మ అని బాధ తినట్లేదు, అమ్మని ప్రేమతో గుసట్లు ఉందంటే లేదు ఏనన్నా చింటూ నీకు నిప్పు ఉందంటే అవును అమ్మ నిప్పుగా ఉంది అనేసి బామ్మగారు అంటారు. సరే వెళ్దాం పదని అనేసి వెళ్ళిపోయేసరికి రోహిణి కళలు నీటి ఏంటమ్మా నీ వాళ్ళ కోసం ఆడేస్తున్నావు అంటే లేదు నాకు అది నలక పడింది అంటే అవునా నేను ఊతాను రా అనుకుని మనసు ఊతాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. రోహిణి రూమ్ లోకి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటది. ఏంటి ఇంకా దుమ్ము పోలేదా, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో క్లియర్ అయిపోద్ది అనేసి అంటే సరే అంటే నీ కంట్లో నలకపోతే ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యావు, వాళ్ళు రెండు లేకుండా నేను అంత ఇబ్బందిగానే ఫీల్ అయ్యాను, అయినా మా బాల్కి ఏం పని దారిని పోయి అంత చింకులు పెడతారంటే అదేంటి వాళ్ళు నువ్వు సపోర్ట్ చేసి మారాలంటే ఒకప్పుడు ఏటప్పుడు నేను ప్రేమగా చూసుకుని ఆ విధంగా సపోర్ట్ చేసి మారా, అయినా ఈ రోజుల్లో సింపుల్ చూపించి కూడా తప్పేని అలా సింపుల్ చూపించి ఇక్కడ తిష్టేయాలనుకుంది, రూమ్ ని బాగా వాడుకుంది, ఎంత గలీజ్ మనసులా అంటే ఆపు వాళ్ళు వెళ్ళిపోయారు కదా అనేసి అంటే లేదు ఇక్కడ ఉన్న నాకు కంపరంగా ఉండేది ఈ రూమ్ అయితే నీట్ గా వాళ్ళు వాడుకున్నారు, అయినా వాళ్ళ ఇంట్లో ఏ సౌకర్యాలు ఉండవు చిన్న ఇల్లు అందుకేనేమో ఇంట్లో ఉండిపోవాలనుకుంది అంటే ఆపు మనోజ్ నీ ఇల్లు ఏమైనా వెళ్ళాలనుకుంటున్నావా, నువ్వేమో ఏసీలో పుట్టిన అనుకుంటావు అంటే ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు అంటే వాళ్ళ కోసం నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు అంటే మరి అంత చీప్ గా మనం నోలుగా వస్తుంది, అయినా సరే నీకు ఒకప్పుడు వెళ్ళినప్పుడు నీ బాధను తను పంచుకుంది కదా, అలాంటి మంచిగా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలాగ మీ అమ్మని ఇలా మాట్లాడతారు నాకు నచ్చలేదు మీరు ఇలా మాట్లాడమంటే, అయినా సరే నువ్వు అంత పెద్ద ఇంట్లో మలేసియా పెద్ద ఇల్లు కావచ్చు కానీ మా ఇంటిని నువ్వు విల్లా అనడం నా విల్లానా అని తీసుకోవాలని నాకు నచ్చలేదు అనేసి అంటే సర్లే అవన్నీ ఇప్పుడు ఎందుకు నువ్వు మనసుకు తీసుకోవద్దు పదా మనము ఆఫీస్కి వెళ్దామని నేను రాను వెళ్ళు అంటే ఇప్పుడు ఏమైంది ఎందుకు దాని గురించి ఎందుకు ఫీల్ అయిపోతున్నావు అంటే లేదు నాకు పాలలో పని ఉందని అంటే లేదు నువ్వు ఆఫీస్ రావాలంటే లేదు నాకు పాల పని అని చెప్తే అర్థం కాదనేసి అంటే తను వెళ్ళిపోద్ది. ఇప్పుడు నేను ఏమన్నా ఎంత బాధపడుతుంది అనేసి మనోజ్ అనుకున్నాడు. అప్పుడు వెంటనే హాస్పిటల్లో ఉంటారు. హాస్పిటల్లో బామ్మగారు చింటూ అంటాడు కొట్లు ఎప్పుడమ్మా ఇప్పు అంటే ఇప్పుడు ఇప్పేస్తున్నాను అనేసి బామ్మగారు. అప్పుడు వెంటనే నర్స్ వచ్చి ఇందులో మెడిసిన్ రాస్తున్నారు, ఈ మెడిసిన్ ఎలా వేసుకోవాలి డాక్టర్ దగ్గర చెప్తారు అన్ని నాతో అనేసి అంటే అప్పుడు వెంటనే బాలు సరే వస్తాను వెళ్తుంటాడు. బామ్మగారు అంటే నేను డబ్బులు ఇస్తానంటే వద్దు పర్లేదు బామ్మగారు నేను ఇస్తానులే అనేసి అంటే నాన్న వద్దు పర్లేదు అంటే పర్లేదు మీరు ఏమనొద్దు అనేసి అంటే తనని నేనే ఇద్దరు బయటకు వెళ్తారు. వెళ్ళడమే వాళ్ళ అమ్మగారు వస్తారు. నువ్వేంటి దగ్గరకు వచ్చి బాలు మీద అంటే తెలుసు వాళ్ళు వచ్చి ఏదో చెప్తాను అనేసి అంటే అమ్మ నా కొట్లు అమ్మ వచ్చిందంటే వచ్చిందిరా అనేసి అంటారు. అప్పుడు వెంటనే డాక్టర్ గారు వచ్చి ఇప్పుడు నీ కొట్లు ఇప్పుతారు నెమ్మదిగా తెరిచి చూడని అంటే కొట్లు ఇప్పుతారు. కొట్లు ఇప్పేసి నేను పని ఉంది మళ్ళీ వస్తుంది డాక్టర్ వెళ్ళిపోతారు. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మకి చూసి అమ్మ అని గట్టి పెట్టుకుని చింటూ అని అమ్మ కూడా ఏడుస్తుంది. అప్పుడు వెంటనే నేనేం తప్పు చేస్తున్నాం ఇందులో మా అమ్మ నువ్వు ఎందుకు చెప్పలేదు నేను నీతోనే ఉంటానమ్మా అనేసి అంటే చింటూ అలా అనగరా నేను నీతోనే ఉంటాను అనేసి ఏడుతుంది. అప్పుడు వెంటనే బాలు మీనా వస్తారు. వెంటనే వాళ్ళ అమ్మగా అంటారు బాలు మీనా వస్తున్నారు నువ్వు ఏడు పాపమ్మ అనేసి అంటే వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ముందుగా అమ్మని పిలొద్దు అనేసి చింటూకి రోహిణి చెప్తుంది. అప్పుడు వెంటనే వస్తారు. నువ్వేంటి ఎక్కడ ఉన్నావంటే అదే నేను ఈ బ్యాగ్ మర్చిపోయారు ఇద్దరు వచ్చామంటే అలా అయితే నేను ఎలాగో ఇంటికి తీసుకెళ్తే కదా దానికోసం నేను దూరం రావాలంటే లేదు నాకు ఎండి గారు తీశారు ఏదో మాట్లాడదాం అనేసి అలాగే ఆ పనిలో పని అలాగే కొట్లిప్పు కదా చూద్దాం అనేసి అలాగే ఇవి తీసుకెళ్దాం ఇవి ఇచ్చడం అనేసి వచ్చాను అంటే నువ్వు అమ్మతనం అమ్మలా అనిపిస్తుంది నీలో అమ్మతనంలో బాగా కనిపిస్తుంది అయినా సరే మా అమ్మలాగా నువ్వు అలా తయారవుతున్నావు నాకు అదే నచ్చలేదు అనేసి అంటే నేను అమ్మలా చూసుకుంటాను కదా ఇప్పుడు నీకు అమ్మని పిలుస్తాను కదా చింటూ అంటే తను చూస్తే అమ్మ అనిపిస్తుందేమో అమ్మ అందుకే అమ్మని పిలుస్తాను
అనేసి బామ్గా అంటారు. నిజంగానే వాళ్ళ అమ్మలాగే ఉందంటే ఏంటి ఏమన్నావంటే నిజంగానే వాళ్ళ అమ్మలాగే ఉన్నావు, అయినా సరే మీ కూతురు ఫోన్ చెప్పండి చింటూ కట్లుపుతామంటే ఆ నైట్ డ్యూటీ నాన్న మార్నింగ్ చేస్తానులే అనేసి నైట్ చేస్తానులే అనేసి అంటే ఏంటి ఆమె ఏం పట్టించుకోదా, ఆమె మనసు లేదా, ఆమె ఏమైనా వేరే పెళ్లి చేసుకుందా, ఆ పెళ్లి చేసుకోవడం మిమ్మల్ని చూడదని చెప్తున్నారా, మీకు ఇబ్బంది కలుగుతుందంటే వెంటనే రోహిణి షాక్ అవుతుంది. అదేం లేదు నేను పెళ్లి చేసుకోలేదు నాన్న, అయినా సరే తను కష్టపడి పంపిస్తే కదా మేము తినగలుగుతున్నాము, లేకపోతే మాకెక్కడి నుంచి వస్తుంది అనేసి అంటే అయినా సరే ఎంత కష్టపడి పంపించినా ఎంత సొంత వాళ్ళు బాగోలేకపోతే కొంచెం పట్టించుకోవాలి అంటే వాళ్ళ గురించి మనకెందుకు, వాళ్ళ సంతోషం మనకెందుకు అనేసి వాళ్ళ రోహిణి అంటది. అప్పుడే డాక్టర్ గారు వస్తారు. డాక్టర్ గారు వచ్చి ఇది డిశ్చార్జ్ చేయాలి, ఫీజు కట్టాలి అనేసి అంటే వెంటనే బాలు మీద నేను కడతాను అనేసి వెళ్తారు. బామ్మ గారు మళ్ళీ నేను కడతాను అంటే లేదు పర్లేదు నేను కడతాను అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెంటనే రోహిణికి అంటది వాళ్ళు మంచోళ్ళమ్మ, చాలా మంచోళ్ళు, నీ విషయం చెప్తే ఏమైనా అర్థం చేసుకుంటారేమో అనేసి అంటే ఫీజు కడుతున్నారు కదా అనేసి మంచో అనుకోవద్దు, ఎవరి మనసులో ఏముంది ఎవరిని చెప్పలేమని అంటే అమ్మ నువ్వు మాతో ఉండవా, నువ్వు మాతో రావా అనేసి అంటే వస్తాను తర్వాత వస్తానంటే నెక్స్ట్ మీద నా బర్త్డే ఉంది కదా అప్పుడే రా అంటే సరే నేను వస్తాను అనేసి అంటది. అప్పుడు బాలు మీనా వస్తారు. బాలు మీనా వస్తే ఏంటి ఇంక నీ వెళ్ళదా అంటే వెళ్ళాను, ఎండి గారు మీటింగ్ లో ఉన్నారు కాసేపు ఆగి రమ్మన్నారు అందుకే మన దగ్గరకు వచ్చాను అనేసి అంటే ఓ అంటే సరే బామ్మ గారు వెళ్దామా అనేసి అంటే సరే వెళ్దాం అనేసి మీనా అంటది. అప్పుడు మీనా కాసేపు వెనకుండి రోహిణికి అంటది బామ్మ గారు నీకేమైనా చెప్పారంటే ఏంటి అంటే వాళ్ళ పాప గురించి ఏమైనా చెప్పారంటే ఏం చెప్పలేదు, అయినా వాళ్ళ సంతోషం మనకెందుకంటే కానీ ఏదో దాస్తున్నారు బామ్మ గారు, చాలా ఏదో ఇబ్బంది పడుతున్నారు అంటే అయినా వాళ్ళ సంతోషం మనకెందుకు మీనా అనేసి రోహిణి అనేస్తుంది. రోహిణి అనేసి సరే ఇక నా ఇంట్లో అందరూ ఇంటికి వచ్చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి వచ్చేస్తారు. ఇంట్లో ఉండగా వాళ్ళ ప్రేమతంలో అంటారు మనోజ్ కి రే మా చీటీ పాట వేసిన దగ్గర మన షాప్ గురించి చెప్పాను, అందరూ వస్తారు కొంచెం చూసుకుని డిస్కౌంట్ ఇవ్వరా అనేసి అంటే సరేనమ్మా అనేసి అంటారు. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్నగారు కొత్త డ్రెస్ వేసుకొని పైనుంచి వస్తుంటే అందరూ షాక్ గా చూస్తారు. చూసి ఏంటంటే మీరు కొత్త పెళ్లి తయారయ్యారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే పెళ్లికి అంటే ఎవరిది అంటే నాదే అంటే నాన్న ఎంత మంచి శుభార్త చెప్పిన ఇన్ని రోజులు నీకు జ్ఞానోదయం అయ్యిందా, అన్ని రోజులు నువ్వు డివోర్స్ ఇవ్వండి అయినవా, అయినా ఈ ప్రవర్తనలో నేను ఇన్ని రోజులు తట్టుకొని ఇప్పుడు మా పిన్ని అనుకున్నా, మా పిన్ని ఎక్కడ ఉంటుంది, మా పిన్ని ఎలా ఉంటుంది నాన్న అంటే అరే నువ్వు ఆపరా అంటే ఆపడం కాదు నిజంగానే నువ్వు మనసులో పుట్టిన కోరిక వెంటనే తీర్చేది, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఏడు వల్ల అది మారిపోతుంది అనేసి అంటే రే నా మీద నీకు ఎంత ఉందా అంటే ఎంతో ఉందలే కదా బయట చెప్పలేను నాన్న, నువ్వు మంచి డిసిషన్ తీసుకున్నావు, పిన్ని ఎలా ఉంటది ఎక్కడ ఉంటది ఎప్పుడు తీసుకొస్తావంటే అరే ఆపరా మీ అమ్మ ఉడికిపోతుందంటే ఉడికిపోయి దాన్ని నేనేం చేయను, పిన్ని తెస్తే సూర్యకాంత్ పాసిరంలో సూర్యకాంత సావిత్రి లాగా గట్టి దబ్బడుకుంటాను అంటే అరే నువ్వు ఆపుతావా ఆపరా అంటే సర్లే ఆపుతాను, సరే నువ్వు ఆపరా బాలు నేనేం పెళ్లి చేసుకోగలట్లేదు, మా ఫ్రెండ్ మా డ్రైవర్ వాళ్ళ పాప పెళ్లి అందరం కలిసి వెళ్తున్నాం రంగారు కూడా వస్తున్నారంటే అవునా మళ్ళీ అంతే ఇంకొస్తారంటే మళ్ళీ నైట్ వస్తామంటే నైట్ వస్తారా అంటే ఏంటి ఒక్క నిమిషం ఒక రోజుగానే ఫ్రెండ్స్ వాళ్ళు కదలవా, మా నాన్న ప్రశాంతంగా ఉండి మీకు ఇష్టం ఎప్పుడు ఇంట్లో గయ్యల్లా గయ్యి నడుస్తుంటావు కదా ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయని అనేసి మీనా బాలు అంటారు. వెంటనే సరే నేను వెళ్ళి వస్తాను అంటే సరే వెళ్ళి పిండి తిరిగి రానని అంటే నిన్ను కొడతాను అనుకుంటే చుట్టూ తిరుగుతారు. అప్పుడు వెంటనే సరే వెళ్ళి వస్తా అంటే సరే అన్న జాగ్రత్త అనేసి చెప్తారు. అతను వెళ్ళిపోతారు. అతను వెళ్ళిపోయే టైంకి బాలు ఫ్రెండ్ వస్తారు. ఎవరున్నారండి ఇంట్లో అంటే ఎవరు కావంటే బాలు కాదు నేను ఎవరా నువ్వు అంటే నేను రాజశేఖర్ అంటే ఏ రాజశేఖర్ అంటే చిన్నప్పుడు మన పాటకళ్ళు కన్నలు పెట్టా గుర్తొచ్చావు నువ్వా అనేసి అంటే నేనేంట్రా అంటే అవునరా మన గాలుడు ఏదంటే గాలుడు గిర్ర తిరుగుతూ ఎక్కడో సెటిల్ అయ్యారంటే అయినా మీ పేర్లు వెరైటీగా ఉంటాయా అంటే ఈ పేర్లన్నీ బాలయ్య కడతారు అంటే అవును అదే నిజమే అంటే అటు మా తమ్ముడు మనోజ్ అంటే లక్షలింగాడే కదంటే ఊరు మొత్తం చెప్తారంటే ఊరు మొత్తం చెప్పారు అంటే మేము మాట్లాడుకుంటాం కానీ ఒకరిని చూసుకోలేదు కానీ మేము మాట్లాడుకుంటాం బాలు మాకు అన్ని చెప్తారంటే మీరు మీనగర్ కదంటే అవును అంటది. అప్పుడు వెంటనే ఏంట్రా చాలా తెలుగు ఎదుక్కుంటూ వచ్చావు అనేసి అంటే పెళ్లిరా అంటది. ఎవరితో మీద పెళ్లి అంటే ఎవరిది అని అమ్మ అంటది. మన నాన్నలే అంట మీ నాన్నకి పెళ్లి ఏంట్రా అంటే వాడు చెయ్యని చూస్తున్నారులే అనేసి వాళ్ళ అమ్మ అంటది. ఇదేంట్రా అంటే వదిలి కానీ పెళ్లి నీకా అయినా సరే నువ్వు ఒక విల్లా కొనేసి అదే ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే పెళ్లి చేసుకుంటామన్నావు అంటే పెళ్లి నాది కాదురా మా అన్నయ్యది అంటే అవునా మీ అన్ని ఎవరో ఈ హిందీ అమ్మాయిని పెళ్లి లవ్ చేసామని చెప్పావంటే ఆ హిందీ అమ్మాయిని లవ్ చేశాడు కానీ ఆమెకి హిందీ మా అన్నయ్యకి హిందీ రాదు ఆమె తెలుగు రాదు ఇబ్బంది ఎందుకనేసి మా నాన్న తను వదిలేమని చెప్పి వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానంటే అవునా ఇదేదో ఆలోచించిన విషయం ఏందో ఏదేదో మాలాగా ఉందిరా అనేసి అంటే మీనా ఇక్కడ చాలా మంచిగా అంటే అవును ఇది చేసిన పని వల్ల నాకు మీనా దొరికింది అనేసి అంటారు. అప్పుడు వెంటనే అరే నువ్వు చెప్తున్నాను మీ అన్ని మాత్రం ఏమైనా ఒకవేళ మళ్ళీ హిందీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తారా నువ్వు బుక్ అయిపోతావురా అంటే మీనా షాక్ అవుతుంది. నిన్న నెలకి ఉరిపేరు కట్టేస్తారే నిన్ను మాత్రం అన్నయ్య వెళ్ళిపోయి తమ్ముడికి అక్కడ కూర్చోబెట్టి పెళ్లి చేస్తారు జాగ్రత్త అని అంటే మీనా బాధపడుతుంది. అలాంటి బాధ ఎవరు పడకూడదు అలాంటి బాధ ఎవరు పడకూడదు. అయినా సరే ఆ తాళి కట్టించాక మనకు ఒక కళ్యం లాగా పడేస్తారు అది నరకంలో పడిపోతాం రా అనేసి అంటే ఆ మాటకి ఎవరితో నవ్వుతారో ఆ మాటకి మీనా బాధపడుతుంది. అయినా సరే ముందు చెప్పడం జాగ్రత్త చేసుకో మీ అన్ని మాత్రం ఏ మాత్రం నువ్వు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి లేకపోతే నా బదులు నీ బతికైపోద్దురా లైఫ్ లాంగ్ ఏడుస్తూ బాధపడుతూ ఉండాలి రా అని అంటే మీనా బాధపడుతూ షాక్ లో ఉంటది. అక్కడ ఎపిసోడ్ క్లోజ్. థ్యాంక్ యూ గైస్.